నన్ను ఫాలో అయిన నా ఫాలోవర్స్కి, ఫాలో అవపోతున్న ఫాలోవర్స్కి ధన్యవాదాలు. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? డ్యూటీకి బయలుదేరాను. డ్యూటీకి వెళ్తున్నాను. పండుగ గుడ్ మార్నింగ్ సార్. మీకు ఏంటో పండుగ ఇంకా శీతాకాలం అయితే రాబోతుంది. అంటే మా కోవిడ్ వాళ్ళు రాబోతున్నారని అర్థం. వాళ్ళు వచ్చినప్పటికీ చెట్లు పుట్టలు ఉంటే మనల్ని వేసుకొని తంతారు ఇక్కడ. వాళ్ళతో తన్నించుకునే ఓపిక లేదు. ఎందుకంటే నా పనికి నాకే ఓపిక లేకపోతుంది. ఆ ఓపికను తెచ్చుకొని మళ్ళీ ఆ చెట్లనైతే నరిగాను. మీరు చూడొచ్చు 1, 2, 3, 4 అలా చెప్పుకుండా పోతే 100 ఉండా నరకాల్సిందే తప్పదు. ఈ లోపల మా చిలకమ్మ అనుకుని చూస్తే మా పావురం అయితే చచ్చిపోయింది. ఇక్కడ పక్షులు నా వీడియోస్ లో చచ్చిపోతున్నట్టు ఎక్కువ చూపిస్తున్నాను. కారణం ఏంటంటే ఎడారి. రెండోది ఏంటంటే దీనికి మైనస్ పాయింట్ నీరు ఉండదు. వీటికి నీరు లేకపోవడం వల్ల ఇలా ఎండకి ఎండిపోయి చచ్చిపోతున్నాయి. ఇంకా 2 చేతులు జేబులో పెట్టుకొని అయితే ఆరబండ్లు గెడ్డేసుకొని అయితే వెళ్ళాను. వెళ్ళి వంటలు వేసిన తర్వాత అయితే కనిపిస్తుంది. ఇదంతా నేను క్లీన్ చేసా. క్లీన్ చేయకముందు అవతల పక్కన ఎలా ఉందో అవతల పక్కన కూడా అలా ఉంది. తర్వాత 2వ ఆరబండ్ తీసుకొచ్చి వంటలకి వేసి తింటున్నాయి కదా, కనిపిస్తున్నాయా? దానికి ఏముంది, మహారాజులా తింటాయి. తర్వాత మేతతో పాటు నీళ్లు పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు ఎట్టకపోతే నైట్ టైం బయటకు వచ్చి నారత్తం తాగేస్తాయి. ఎందుకురా బాబు అని పెట్టిన కనిపిస్తుంది. ఇక్కడ పెడితే నీరు అక్కడికి వెళ్ళి ఒంట్లకి అయితే తాగుతాయి. అలా అట్లా అన్ని కలిసి తాగుతుంటే చాలా అందంగా ఉన్నాయి కదా. మొత్తం చేసేటప్పటికి నీరసం వచ్చి 2 రోజులు చేయిపోయేటప్పటికి నా ఆయన టైట్ అయిపోయి కూర్చుంది. మా కోయిటోడు చూస్తే 1 రోజులో క్లీన్ అయిపోవాలంటాడు. నిద్ర ఉండట్లేదు సుఖముంటల పనికి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా?